తోడండి అందరికీ ఉదయం నుంచి ఇప్పటి వరకు కాచి కాపాడిన యేసయ్యకు ఒక కృతజ్ఞత ప్రార్థన చేద్దాం. అందరు ప్రార్థనలు ఏకీభవించండి. అందరూ సమాధానపడే యథార్థ హృదయంతో ప్రార్థనలు కూర్చొని శ్రద్ధ కలిగి కల్మషమైన మనసు లేకుండా అందరు ప్రార్థనలు ఏకీభవించండి. కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, మహోన్నతుడా, గొప్ప దేవుడవి తండ్రి, నీకు స్తోత్రం నాయనా యేసయ్య. ఆశ్చర్యకరుడవి, ఆలోచనకర్తవి, నమ్మదగిన దేవా, మా మంచి యేసయ్య, నీకే స్తోత్రం నాయన యేసయ్య. నేను ఈ రాత్రికాల సమయంలో నీ పాదాల చెంత వచ్చి ప్రార్థిస్తున్నాము అంటే కేవలం నీ కృపనే దేవా. ఉదయం నుంచి ఇప్పటి వరకు మమ్మల్ని కాచి కాపాడినందుకు నీకు స్తోత్రం నాయన యేసయ్య. మీరెక్కల చాటున భద్రపరిచిన ఆయన నీ సన్నిధిలో ఇలాగూ కూడుకున్నందుకు నీకు స్తోత్రం నాయన యేసయ్య. మహోన్నతుడవి, మహాగణుడవి దేవ యేసయ్య. ఉదయం మొదలుకొని ఇప్పటి వరకు నాయన యేసయ్య మేము చేసిన ప్రతి పనిలో మీరు తోడై ఉన్నందుకు మీకు స్తోత్రం నాయన యేసయ్య. చిన్నపిల్లలు మొదలుకొని నేను వృద్ధాప్యం వరకు మీరు తోడై ఉన్నందుకు మీకు స్తోత్రం నేను యేసయ్య. నేను ఈ ప్రార్థనలోకి వేసిన ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకోండి ప్రభు యేసయ్య. నేను ఎవరైతే అనారోగ్యంతో బాధపడుతున్నారో వారికి రాత్రి స్వస్థత దయచేయండి ప్రభు యేసయ్య. నాయన ఏదైనా అనారోగ్య సమస్యలు నాయన పెద్దవిగా ఉంటే నాయన భరించలేక నాయన వాళ్ళు ఎంతో నొప్పి బాధలతో ఉంటే నాయన వాళ్ళకి నాయన నెమ్మది దయచేయండి, విశ్రాంతి దయచేయండి ప్రభు యేసయ్య. మీరే పరమ వైద్యుడు వేయండి నాయన, వాళ్ళని ముట్టండి, స్వస్థపరచండి దేవ. ఎవరైతే నాయన గర్భఫలంతో ఉన్నారో ప్రభు యేసయ్య నాయన వారిని నాయన కడుపులో పెరుగుతున్న బిడ్డను నాయన క్షేమంగా నాయన ఎదుగుదల దయచేయండి ప్రభు యేసయ్య. ఏ కీడు కూడా నైనా రాకుండా వారికి మంచి డెలివరీ అయ్యే కృప దయచేయండి. నేను చిన్న బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి ప్రభు యేసయ్య. వాళ్ళకి నైనా మంచి రక్త ప్రసరణనైనా కండరాలు ఎముకరాలు బలంగా ఉండుటకు నైనా వాళ్ళు తినే తిండి త్రాగే నీళ్ళు మీరు తోడై ఉండండి. ఏది కూడా అపవిత్రం కాకుండా నాయన యేసయ్య మీరే జాగ్రత్తగా కాపాడండి. నాయన వృద్ధాప్యంలో ఉన్నవారిని జ్ఞాపకం చేసుకోండి ప్రభు యేసయ్య. నాయన వారికి మంచి ఆరోగ్యం దయచేయండి, బలము దయచేయండి నాయన యేసయ్య. నాయన వారు కూడా నేను తినే తిండి త్రాగే నీళ్ళు నేను ఏది అపవిత్రం కాకుండా మీరు తోడై ఉండండి, వారిని బలపరచండి దైవ. యవన బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి నాయన. యవన ప్రాయంలో నాయన లోకంలో పడిపోకుండా నేను యేసయ్య మీ తట్టు తిరిగి నాయన వాళ్ళ జీవితాలను కట్టుకున్నట్టుకు మీరు కృప చూపండి. మీరే తోడై ఉండండి నాయన. వారు మీ పట్ల భయభక్తులు కలిగి వాళ్ళ జీవితాలను అయినా లోకానుసారంగా జీవించకుండా నైనా మీ అందు భయభక్తులు కలిగి నైనా మంచి భవిష్యత్తును వాళ్ళు ఏర్పరచుకున్నట్టుకు మీరు కృప చూపండి దేవా. నీకే స్తోత్రం. భార్య భర్తలను బట్టి ప్రార్థిస్తున్నాం దేవా. ఎవరైతే ఎడబాటుగా ఉన్నారో సమాధానం లేకుండా నేను యేసయ్య వారి జీవితాలలో మూడో వ్యక్తిగా మీరే ఉండి నేను ఎడబాటును తొలగించండి, సమాధానపరచండి నేను యేసయ్య. వారికి నేను మంచి భాగస్వాములుగా నేను యేసయ్య మీరు తోడై ఉండి నైనా వారిని ఏకపరచండి దేవా. నీకు స్తోత్రం నేను యేసయ్య. గొప్ప దేవుడు తండ్రి నీకు స్తోత్రం నేను యేసయ్య. నాయన ఎవరైతే వివాహాల కొరకు నేను ఎదురు చూస్తున్నారో నాయన ప్రభు యేసయ్య వారికి వివాహాలని నేను సరి అయిన సమయంలో నాయన సరి అయిన భాగస్వాములను జతపరచండి దేవా. నీకు స్తోత్రం. పరిశుద్ధుడివి, మహోన్నతుడు, గొప్ప దేవుడు తండ్రి నీకు స్తోత్రం నేను యేసయ్య. నేను ఎవరి బిడ్డలైతే నాయన చదువుకుంటున్నారో వారికి మంచి జ్ఞానాన్ని, తెలివిని, బుద్ధిని, వివేచన దయచండి. మీ జ్ఞానంతోనే ప్రభా మేము ఏదైనా చేయగలం ప్రభా యేసయ్య. నాయన మాకున్న జ్ఞానంతోనైతే ప్రభా అది ఎందుకు పనికిరాదు, అది వ్యర్థమైనది ప్రభా. నాయన మాకు మీ జ్ఞానం ఇస్తే ప్రభా యేసయ్య మంచిగా చదువుకొని నేను ఒక భవిష్యత్తుని ఏర్పరచుకున్నట్టుకు నైనా మేము తోడ్పడతాం దేవా. నీకే స్తోత్రం. సర్వశక్తిమంతుడా, సర్వాధికారి నీకే స్తోత్రం నేను యేసయ్య. నేను ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకోండి ప్రభా యేసయ్య. నైనా మేము ఇలా బ్రతికుండి నైనా ఇలా జీవిస్తున్నామంటే కేవలం నీ కృప దేవా యేసయ్య. మీ కృప లేకపోతే నేను యేసయ్య మేమేం చేయాలి. మీ ఆదరణ లేకపోతే ప్రభా మాకు నైనా ఏదీ లేదు ప్రభా యేసయ్య. నైనా మీరు కరుణించకపోతే నైనా మా బ్రతుకులు పెడదామే ప్రభా యేసయ్య. నీకే స్తోత్రం నేను యేసయ్య. నాయన మేము బ్రతికున్నామంటే అది కేవలం మీ ఉచితమైన ప్రేమ నైనా. మేము ఇలాగూ నైనా మా పనులు మేము చేసుకుంటున్నాము సమాధానంగా అంటే అది మీ ప్రేమ. లేకపోతే దేవా యేసయ్య సాతానుగాడు నాయన లోకంలో ఎంతో విచ్చలవిడిగా తిరిగి నాయన ప్రతి ఒక్కరి జీవితాలను నాశనం చేస్తున్నాడు. ఎవరికి సమాధానం లేకుండా నేను అసమాధాన పరుస్తున్నాడు నాయన సాతానుగాడు. నేను ఒకరొకరి జీవితాలలో చేరి నాయన యేసయ్య చెల్లా చెదురు చేస్తున్నాను. తల్లికి బిడ్డ లేకుండా, బిడ్డకి తల్లి లేకుండా, భార్యకి భర్త లేకుండా, భర్తకి భార్య లేకుండా నాయన యేసయ్య ఎవరి తోడును వాళ్ళు కోల్పోయే విధంగా నాయన అసమాధానమైన పరిస్థితులను నెలకొల్పుతున్నాడు దేవా. నాయన ఈ క్షణమే సాతాను క్రియలని లయమైపోవును గాక. ఈ రాత్రి ప్రతి ఒక్కరిని ముట్టండి, నేను ప్రతి ఒక్కరిని దర్శించండి, అందరికీ సమాధానం తెచ్చండి. ఎవరి జీవితాలు కూడా నాయన యేసయ్య సాతానుకు నాయన చోటు ఇవ్వకుండా నాయన యేసయ్య అందరూ మిమ్మల్ని అంటిపెట్టుకుంటారు.
కట్టుకున్నట్టుకు మీరు కృప చూపండి. మీరే తోడైవ్వండి. ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకోండి. ప్రభువా నీకే స్తోత్రం. నాయనా ఈ లోకంలోనైనా మేము కొద్ది రోజులు ఉండిపోవడానికి వచ్చాము ప్రభు యేసయ్య. నాయన నిత్యరాజ్యమైన నీ రాజ్యం కొరకు మేము ప్రాకులాడటకు మీరు కృప చూపండి. ఈరోజు అంతా కూడా నైనా మీరు మాకు తోడైనందుకు మీకు స్తోత్రం. మీ ఆదరణ దయచేసినందుకు మీకు స్తోత్రం. నాయన మీ కృప మాపై ఉంచినందుకు మీకు స్తోత్రం. నాయన మీ కరుణించినందుకు మీకు స్తోత్రం. నాయన మమ్మల్ని పోషిస్తూ వస్తున్నందుకు మీకు స్తోత్రం. నేను మేము ఎంత బలహీనతంగా ఉన్న ప్రభు మమ్మల్ని బలపరుస్తున్నందుకు మీకు స్తోత్రం. నాయన మేము ఎప్పుడు పడిపోతున్న ప్రభు వేసే మమ్మల్ని లేవనెత్తుతున్నందుకు మీకు స్తోత్రం. మాకు అండగా మీరు ఉంటున్నందుకు మీకు స్తోత్రం. మేము చేసే ప్రతి పనిలో మీరు తోడై ఉంటున్నందుకు మీకు స్తోత్రం. మేము ఎక్కడ కూడా యేసయ్య బలహీనత పడి లోకంలో పడిపోకుండా యేసయ్య మీరు అడ్డుగా ఉంటున్నందుకు మీకు స్తోత్రం. మా జీవితాలను మేము కట్టుకునే విధంగా మీరు తెలివి జ్ఞానాన్ని దయచేస్తున్నందుకు మీకు స్తోత్రం. ప్రభువానికి స్తోత్రం. సమస్తానికి నాయన మీరే కారణభూతుడవి తండ్రి. మీకు స్తోత్రం. నిజంగా ఆశ్చర్యకరుడవి, అద్భుతకరుడవి తండ్రి. గొప్ప కార్యాలు చేసే దేవ నిజమే ప్రభు యేసయ్య. ఎప్పుడైనా సమస్యలు ఉన్నా కూడా ప్రభు యేసయ్య చేజారిపోయినా కూడా మీ అందు విశ్వాసం కలిగి ప్రార్థిస్తే ప్రభు చేజారిపోయిన సమస్యలను కూడా నేను సాధ్యపరిచే దేవుడు తండ్రి. నేను ఈ రాత్రికాల సమయంలో ఎవరికైనా సమస్యలని బాధపడుతున్నారేమో నేను వారి సమస్యలన్నీ తీర్చివేయండి. నేను అసాధ్యం అనుకున్న వాటిని సాధ్యపరిచి చేసి చూపియండి ప్రభు. నేను సాతాను ఓడించే విధంగా మా జీవితాన్ని మేము కట్టుకున్నట్టుకు కృప చూపండి. నేను ఎవరైనా బంధకాలలో ఉండి నేను కుమిలిపోతున్నారు వాళ్ళ బంధకాలను విడిపించండి. ఆర్థిక ఇబ్బందుల నుండి ఎవరైనా నాయన బాధపడుతున్నారేమో వాళ్ళకి సమృద్ధిగా నైనా మీరు దీవించండి. ఇక్కడ కూడా నేను వారి ఆత్మహత్యలు యేసయ్య చేసుకోకుండా మీరు తోడేయండి. మీరు బలపరచండి. వారితో మీరు మాట్లాడండి. ధైర్యపరచండి. నేనున్నానని ధైర్యం వాళ్ళకి ఇవ్వండి ప్రభా. నిజమే ప్రభా. యేసయ్య ఎన్ని ప్రతికూల పరిస్థితులు ఉన్నాయి, ఎన్ని సమస్యలున్న బంధకాలు ఉన్నా మేము మిమ్మల్ని విశ్వాసంతో వెంబడిస్తే ప్రభా అవి మాకు పెద్ద సమస్యలే కాదు ప్రభు యేసయ్య. ఎందుకనంటే యేసయ్య మేము నమ్మిన దేవుడు నమ్మదగిన దేవుడు, ఎన్నడూ కూడా విడువని దేవుడు, ఎన్నడూ కూడా మమ్మల్ని ఎడబాయని దేవుడు. లోకం విడిచిపెట్టినా సరే మా తండ్రి ఎన్నటికీ కూడా మమ్మల్ని విడిచిపెట్టడు. నిజమే ప్రభు యేసయ్య. నిజంగా ఆచార్య కార్యాలు చేసే దేవుడు తండ్రి. నమ్మి విశ్వాసంతో మీ ఎద్దుకు వచ్చిన ప్రతి వారిని స్వస్థపరచని దేవుడు తండ్రి. గుడ్డివారు యేసయ్య నమ్మి మమ్మల్ని స్వస్థపరచు దేవా అని అడిగినప్పుడు మీరు నమ్మితే స్వస్థపరచబడతారని చెప్పారు. అటులో స్వస్థపరచబడ్డారు. వారి బంధకాలన్నీ కూడా తెగిపోయి మేము కూడా యేసయ్య నమ్మి మీ ఎడల విశ్వాసం కలిగి మాకు సమస్తము సాధ్యమైన దేవుడి యొద్ద మేము విశ్వాసం కలిగి ప్రార్థిస్తున్నామని విశ్వాసంతో మా సమస్యలను మేము పోగొట్టుకొనుటకు, మా బంధకాల నుండి విముక్తి కలుగుటకు, సాతాను చెరసాల నుండి మేము బయటపడుటకు కృప చూపండి. దేవానికి స్తోత్రం. సమస్తాన్ని మీ చేతులకు అప్పగిస్తున్నాయి. రాత్రికాల సమయంలో ప్రతి ఒక్కరిని ముట్టండి. ప్రతి ఒక్కరికి సమాధానము శాంతి సమాధానం నెమ్మది దయచేసి ప్రతి ఒక్కరు మంచి నిద్రపోవటకు మీరు కృప చూపండి. ఎక్కడ కూడా వేసే గొడవలు కొట్లాటలు లేకుండా వేసే అందరు ప్రశాంతంగా పడుకొని మరలా తిరిగి వద్దు మిమ్మల్ని కృతజ్ఞత ప్రార్థన చేసేంతవరకు కూడా మీరు తోడై ఉండమని సమస్తాన్ని మీ చేతులకు అప్పగిస్తూ యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొని పొంది ఉన్నాం తండ్రి. ఆమేన్.